సర్పంచ్ కాకముందే గతంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మళ్ళీ సర్పంచ్ బరిలో నిలబడుతున్నాడు తిమ్మాపురం కరుణాకర్ రెడ్డి. అంటే మీ సొంత ఖర్చులతోని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసిరని తెలుసు. రాజకీయం సంబంధం లేకుండా ఈయన ఊర్లో ఉన్నాడు, మరి ఈయనకు ఓట్లు ఎత్తే ఎట్లా పట్టించుకుంటాడని ప్రజలందరూ అనుకుంటున్నారట. నేను నిత్యము ప్రజలలోనే ఉంటాను. గతంలో సర్పంచులుగా ఉండి వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేరు. ఏం చేసిరంటే వాళ్ళ సొంత సలాభాల కోసం గెలిచిన తర్వాత ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకుంటారా? నాకు ఇలా అదృష్టం ఏంటంటే విలేజ్ లో ఉన్న యువత హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక స్థానిక సంస్థలలో పోటీ చేయడానికైతే చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. మనతోని పాటు కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన యువ నాయకుడు సర్పంచ్ కాకముందే గతంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గర ఉంటూ మళ్ళీ సర్పంచ్ బరిలో నిలబడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, తిమ్మాపురం కరుణాకర్ రెడ్డి. అన్నకైతే ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా అన్న? బాగున్నాం. చెప్పండి అన్న, మీరు ఇప్పుడు గతంలో ఎప్పుడైనా సర్పంచ్ అయినా ఎప్పుడైనా రాజకీయాలలో పోటీ చేసిరా? ఇంత ముందుకు ఏం లేదండి. ఇంత ముందుకు నేను గతంలో తిరిగినాను, పార్టీలో తిరిగినాను. కానీ ఇప్పుడు మాత్రం నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నేను పోటీ చేస్తున్నాను. అలాగే ఇంత ముందుకు రాజకీయాలలో ఏం లేదండి. రాజకీయాలలో మీరు అంటే రాజకీయంలో ఉండకముందే మీరు కేవలం అంటే మీ సొంత ఖర్చులతోని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసిరని తెలిసింది. అవునండి. రాజకీయం సంబంధం లేకుండా రాజకీయం సంబంధం లేకుండా నేను చాలా కార్యక్రమాలు చేశాను. విలేజ్ లో రోడ్డు విషయంలో కానీ, మన యూత్ పిల్లలు అమ్మవారు కానీ, నవరాత్రులు కానీ, గణేష్ చంద్రులు కానీ, పేద పిల్లలకు పేద పిల్లల పుస్తకాలు కానీ, అలాగే పెళ్లిళ్ళకు కానీ చాలా కార్యక్రమాలు చేశానండి. నేను మా నాన్నగారి పేరు మీద మహంకాళమ్మ టెంపుల్ కి 2 గుంటల రెడ్డి సంఘానికి 2 గుంటల భూమి ఇచ్చానండి. అది నా సొంతంగా మా నాన్నగారి పేరు మీద గత కొన్ని రోజుల నుండి మా ఊరిలో పెద్దమ్మ గుడి ఉంది, బీరప్ప గుడి ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. మేము స్థలం గురించి చాలా ప్రయత్నం చేశాము, అయినా ఎక్కడ దొరకలేదు. చివరగా మా నాన్నగారి పేరు మీద ఇద్దామని చెప్పేసి మేము అనుకొని మా నాన్నగారి పేరు మీద ఇచ్చాము. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా త్వరలోనే క్లియర్ అవుతుంది. అలాంటి సేవా కార్యక్రమాలు కానీ, పిల్లలకు కూడా క్రికెట్ కిట్లు కానీ, అలాగే వాలీబాల్ కిట్లు కానీ, ఈ చాలా కార్యక్రమాలు చేశానండి. ఇది నన్ను ఇంకా అవకాశం కల్పిస్తే ఇంతకు రెట్టింపు నేను చేస్తానండి. నేను ఎలాంటి పదవి లేనప్పుడు, ఎలాంటి రాజకీయ స్వలాభాల గురించి ఆశించినప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించి సర్పంచ్ గెలిపిస్తే నా సొంత ఖర్చుతో, అలాగే గ్రామంలో వచ్చే నిధులతో ఇంకా అభివృద్ధి చేస్తాను. ఒకవేళ ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి నెల గ్రామ సభ పెట్టి అందరి ముందే ఖర్చు ప్లస్ ఏముంది, గ్రామానికి ఏమొస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి గ్రామంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి వార్డు మెంబర్తో పాటు వార్డు సభ్యులను తీసుకెళ్లి గ్రామంలో సమస్యలు ఏమున్నాయి, ఆ వార్డు సమస్యలు ఏమున్నాయి, సమస్యలు క్లియర్ చేపిస్తాం. అలాగే 1 సంవత్సరంలో విలేజ్ లో ఉన్న సమస్యలన్నీ క్లియర్ కావాలి. 5 సంవత్సరాల్లో ఈ మళ్ళీ వచ్చే సర్పంచ్కి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి. అది నా యొక్క లక్ష్యం. అలాగే ఇంకొకటి ఏంటంటే స్కూల్లో చదువుకునే పిల్లలు, నిరుపేద పిల్లలు కానీ, అలాగే మంచి మెరిట్ వచ్చిన స్టూడెంట్లకు నేను పై చదువులకు నా ట్రస్ట్ ద్వారా కానీ, నా సొంతంగా కానీ నేను సహకరిస్తాను. అంటే ఇవన్నీ మీరు రాజకీయంగా లేకుండా వీళ్ళు సెటిల్ అండి. మాది ఇదే ఊరు ఖమ్మంపల్లి. సెటిల్ అండి. మా నాన్న వ్యవసాయ కుటుంబమే. మా నాన్న గతంలో జరిగిపోయాడు. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డానండి. నేను అనుకోకుండా రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళానండి. రియల్ ఎస్టేట్ లో దేవుని దయ వల్ల మంచి కలిసి వచ్చింది. ఏదో ఊరికి సేవ చేయాలి అనుకోకుండా వచ్చింది రిజర్వేషన్. ఇది ఇంత ముందుకు బీసీ ఉండే, నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. అనుకోకుండా రిజర్వేషన్ కల్పించారు. దానికి నేను పుట్టిన ఊరుకు సేవ చేయాలి, పుట్టిన ఊరికి ఏదో ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఊరిని చూస్తే చాలా వేరే రకంగా ఉందంతా. ఇంతకుముందు చేసిన నాయకులు పెద్దగా ఏం చేయలేదు. మోర్లు కానీ, రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఈ ఊరికి చాలా చేసేది చాలా ఉన్నాయండి. నేను అంటే గతంలో సర్పంచులుగా ఉండి ఎన్నో, అంటే ఇప్పుడు కేవలం మీరు మొదటిసారి అంటే గతంలో చాలా సార్లు ఎన్నికలు జరిగినాయి, చాలా మంది అభ్యర్థులు పోటీ చేసి చాలా మంది గెలిపొందిన వారు ఉంటారు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేరు ఊర్లో? అభివృద్ధి అంటే చేశారండి. అభివృద్ధి అంటే ఇక దాని గురించి చెప్పుకుంటే ఇప్పుడు చాలా సరిపోదు. ఏం చేశారంటే వాళ్ళ సొంత సలాభాల కోసం, సొంత
అవసరాల కోసం ఏం చేసిరో చాలా విలేజ్ లో మాత్రం చాలా ప్రాబ్లం ఉందండి. ఎక్కడికి ఏ గల్లీ తిరిగినా వాటర్ ప్రాబ్లం కానీ, మూర్లు కానీ, అలాగే వీధి లైట్లు కానీ, కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఊరిలో. మా ఊరికి మొత్తం 60 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. దాంట్లో 41 డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికీ అయిపోయినాయి. ఇంకా 19 డబుల్ బెడ్రూమ్. ఎందుకోసం అంటే మొత్తం 60 డబుల్ బెడ్రూమ్లు వస్తే దాంట్లో లబ్ధిదారుల ఎంపికలో కొంచెం జాప్యం అయింది. అంటే గతంలో ఉన్నటువంటి సర్పంచులకి అసలు నికార్స్ అయిన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేరు. గుర్తించిరండి. దాని గురించి మాట్లాడితే చాలా ఉన్నదండి. అలాగూ మీరు వచ్చే ముందు మన ఊరు స్టార్టింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఉంటాయి స్కూల్ పక్కనే. స్కూల్ కాంపౌండ్ కూడా లేదు. స్కూల్ ఆల్రెడీ కొత్తగా అయింది, స్కూల్ కాంపౌండ్ కూడా లేదు. అలాగే డబుల్ బెడ్రూమ్లు అనేది 41 మొత్తం 60 డబుల్ బెడ్రూమ్లు అండి. దాంట్లో 41 డబుల్ బెడ్రూమ్ మాత్రమే ఇప్పుడు లబ్ధిదారులకు చేకూరినాయి. ఇంకొక 19 డబుల్ బెడ్రూమ్లు మాత్రం అలాగే ఆల్రెడీ పోయి ఉంటురు. వాళ్ళకి ఆల్రెడీ చాలా టైమ్స్ లో వాళ్ళకు పేర్లు వచ్చినాయి, కొట్టేసిర్రు. కొన్ని ఎవరిది వాళ్ళు సర్పంచ్ కానీ ఊళ్ళో ఉన్న లీడర్లకు కానీ వీళ్ళొద్దంటే వాళ్ళొద్దంటే వీళ్ళు అని చెప్పేసి చాలా ఇబ్బందులు గురి చేసి ఇప్పుడు 19 డబుల్ బెడ్రూమ్లు అట్లే ఉన్నాయి. నేను అది కూడా ఒకటి అనుకుంటున్నాను, ఎవరైతే మనం సర్పంచ్ ఇప్పుడు పోటీ చేస్తున్నాం, గెలిచిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని కరెక్ట్గా కూర్చుండబెట్టి ఊర్లో అందరినీ గ్రామ సభ్యులుగా కూర్చుండబెట్టి వీళ్ళు నిజానికి వీళ్ళు లబ్ధిదారులేనా, వాళ్ళకు కరెక్ట్ ఇది సూటబుల్ అయినా, వీళ్ళకు ఇస్తే వీళ్ళకి ఓకేనా అని అందరు ముందర ఒక గ్రామ సభ్యులుగా పెట్టి వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చూస్తున్నాను నేను. అలా మీరు రాజకీయ అనుభవం అంటే కేవలం పార్టీలలో పని చేసిన అంటున్నావు, కేవలం ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగానే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నాను అంటున్నావు. మరి ఒకవేళ మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత ఏదైనా పార్టీ సపోర్ట్ తీసుకుంటారా? ఇప్పుడైతే నేను ఏమనుకోలేదండి. మాకున్న కార్యకర్తలు, మా యువ నాయకులు, నాకు ఇలా అదృష్టం ఏంటంటే విలేజ్ లో ఉన్న యువత 90% యువత అందరూ నా సైడే ఉన్నారు. ఎందుకంటే 90% యువత మీ సైడ్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు కదా. అవును, గతంలో కూడా సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అభివృద్ధి చేసిన పనులు ఉంటాయి. మరి మీరు వన్ సైడ్ ఎట్లా డిసైడ్ అవుతారు? మీరు ఏంటంటే యువతకు తెలుసు, యువతకు ఊర్లో ఏం చేయలేదు, ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా ఇంత ముందుకు మీకేం తెలుసు అనే ఫీలింగ్ తెచ్చిరు అందరు జనాలకు, ఏది మా యువతకు. అలాంటి యువకులకు నేను ఒక భరోసా కల్పిస్తున్నా. ఇప్పుడు ఏం భరోసా కల్పిస్తున్నా? నేను నాకు 100% సపోర్ట్ ఇచ్చారు. 90% నాకు సపోర్ట్ ఉంది. ఏది విలేజ్ లో యువతది. ఆ యువతతో సపోర్ట్ పాటు పెద్దలది, వాళ్ళ తల్లిదండ్రులది కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ అందరి సపోర్టు నాకు కావాలని చూస్తున్నాను. అది నాకు కల్పించారు అనుకో, దేవుని దయ వల్ల నేను ఒక సర్పంచ్ అయితే యువతతో పాటు ఊర్లో ఉన్న సమస్యలు, పెద్దల సమస్యలు కానీ, ఈ ఊర్లో ఏముందంటే మా పక్కూరు విలేజ్ మర్పడగా ఈ ఊర్లో ఉన్న పెన్షన్దారులు పెన్షన్ వస్తుంది కదండి, పెన్షన్ కానీ వేరే చిన్న మినీ బ్యాంక్ టైప్ కానీ ఇక్కడ ఏం లేదు. అలాంటిది తీసుకురావాలి, అదొక చిన్న కోరిక ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళు నడుచుకుంటూ పోతారు, చిన్న ముసలోళ్ళు, వాళ్ళకు ఇక్కడ సరే రోడ్లే బాగాలేవు, ఇక్కడ ఉన్న ఆటోలతోటి పోవాలి రావాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి ఒక చిన్న మినీ బ్యాంక్ కానీ మినీ పోస్ట్ ఆఫీస్ కానీ తీసుకురావాలని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే అన్న, నేను మీ ఊరికి వచ్చినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒకరిద్దరు చెప్పారు, అసలు ఊర్లోనే ఉండరు వాళ్ళు, ఊర్లో ఉండకుండా ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తుండు, కేవలం ఈ ఎన్నికలు వచ్చినాయని చెప్పి ఇప్పుడు ఊరిని పట్టించుకుంటుండు. అదే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత సరే గెలిపోవటములు సహజం, అది ఎవరు గెలిచేది ఎవరు పోయి సహజ తర్వాత, కానీ ఈయన ఊర్లో ఉండడు, మరి ఈయనకు ఓట్లు ఎత్తే ఎట్లా పట్టించుకుంటాడని ప్రజలందరూ అనుకుంటున్నారట. చాలా మంది అదే మాట అంటారు. ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఇద్దరం పోటీలో ఉన్నామండి. ఇద్దరం పోటీలో ఉన్నాం. నేను ఉండే సిద్దిపేటలో, గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి సిద్దిపేటలో ఉంటున్నాను. స్థానికంగా ఇక్కడ ఇల్లు ఉన్నది, నా వ్యవసాయం అంతా ఇక్కడే ఉంటుంది. నేను నా బతుకు తెరువు గురించి, నా యొక్క వర్క్ గురించి, నా యొక్క పని గురించి నేను సిద్దిపేటలో ఉంటాను. కానీ సిద్దిపేటలో ఉన్నంత మాత్రాన 90% నేను ఇక్కడనే ఉంటాను. రోజు డైలీ ఖచ్చితంగా నేను ఇక్కడ భూములు కానీ నాకు ఏమైనా పని ఉన్నా కానీ ఖచ్చితంగా ఏం పని లేకున్నా కానీ ఇక్కడే ఉంటా. అలాంటిది నేను ఒక సర్పంచ్ గెలిచినాక 99% ఇక్కడనే ఉంటాను. ఇంక నా ఎదుటి వ్యక్తి అంటే అయినే వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఉన్నది, కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అది కూడా జనాలు ఆలోచించాలి. జనాలు ఆలోచించి మరి రేపు పొద్దున మనం గెలిపిస్తే వీళ్ళు అందుబాటులో ఉంటారా? ఏ రాత్రి అయినా కానీ ఏమన్నా ఉంటే, ఏ రాత్రి అయినా కానీ ఏమన్నా ఫోన్ వస్తే ఆరక్షణంలో వాలిపోతాం. అలాంటి నాయకులను చూసుకోవటోళ్ళు. మీరు అన్నది వాస్తవమే. ఇక్కడ ఉండం, ఇద్దరం కూడా ఇక్కడ ఉండం. కానీ కన్నా భూమి మీద ప్రేమతోటి, ఊరి మీద ప్రేమ కొద్దీ నేనైతే 100% నేను ఖర్చు పెట్టుకొని ఇంకో ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి నాకు ఎక్కడ ఊరు లేదు. ఊరికి సేవ చేసుకోవాలి. దాంతోపాటు ఊరి సేవలో ప్రతి ఒక్కరిది పాత్ర ఉండాలి. ప్రతి ఒక్క పాత్రతో అందరికి కలుపుకొని పోయి ఈ ఊరిని ఒక 5 సంవత్సరాల తర్వాత, లేదా ఈ ఖమ్మంపల్లి అంటే కొండపాక మండలం కాదు,
జిల్లాలోనే నెంబర్ 1 చేయాలని చూస్తున్నాను నేను. అంటే ఇప్పుడు మీ ఖమ్మంపల్లి గ్రామంలో ఓటు బ్యాంక్ ఎంత ఉందన్న? ఓటు బ్యాంక్ అంటే ఆల్మోస్ట్ 1300 ఉంటుందండి. 1300 ఓటు బ్యాంక్ ఉంటుంది. 1300 ఓటు బ్యాంకులో అంటే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు బరిలో? ఇద్దరమే అండి. ఓన్లీ ఇద్దరు మెంబర్స్? ఇద్దరం ఉన్నామండి. ఈ ఇద్దరు మెంబర్స్ అంటే ముగ్గురు ఉన్నారు, మీకు ఆల్మోస్ట్ ముగ్గురు ఉన్నారు. గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు? గతంలో పోటీ చేసిన వాళ్ళు ఎవరండి, అందరు ఫ్రెషర్సే. ఈసారి అన్రిజర్వ్డ్ వచ్చిందండి. దానివల్ల మిగతా వాళ్ళు కూడా మాకు అవకాశం కల్పించారు. మిగతా కులస్తులు కూడా మాకు అవకాశం కల్పించి ఈసారి కొత్తగా వచ్చింది, మీరు ఉండండి సపోర్ట్ చేస్తున్నారు. దానికి కూడా చాలా మంది కృతజ్ఞత అండి. ఇప్పుడు మొత్తం మీద మీరు ఒకవేళ గెలిస్తే ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమేమి చేస్తారు? అయితే నేను గెలవ ముందుకే చాలా ఊరికి చేద్దామని చెప్పేసి చేసినండి. నాకు తోచినంత చేసినప్పుడు నేను ఇది చేసిన అని చెప్పట్లేదు, తోచినంత చేసినాడు. ఇప్పుడు ఒకసారి గెలిచిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఖమ్మంపల్లి టు మర్పడగ రోడ్ ఉంటుంది, దానికి మీరు వచ్చే ముందు చూసుంటారు. పూర్తిగా తార్ రోడ్ అంతా మొత్తం చెడిపోయింది. ఆ ప్రధానంగా తార్ రోడ్డును డెవలప్ చేయాలి. అలాగే నిరుపేదలకు నేను ఇప్పుడు మీ ద్వారానే అనౌన్స్ చేస్తున్నాను, ఈ ఊర్లో ఏ ఆడపిల్ల పుట్టినా ప్రతి ఆడపిల్లకు సంవత్సరంలో ఎంత మంది ఉన్నా ఒక్క ఆడపిల్లకు 11,000 రూపాయలు ఇస్తాను. అంటే మీరు గెలిస్తేనే ఇస్తారా, గెలవకుండా ఇస్తారా? నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను గెలవకున్నా సరే, గెలిచుడు ఓటమి కాదు, నేను గెలవకున్నా కానీ నేను 11,000 అనౌన్స్ చేస్తున్నాను. ప్రతి ఆడపిల్లకు ఎంతమంది సంవత్సరంలో ఎంతమంది 11,000 నా తరఫున. అయితే మేము ఒక ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎట్లా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? ఎట్లా ఇక వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఇంట్లో ఫ్యామిలీ డిపెండ్, ఫ్యామిలీ వల్ల వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ కానీ నేను ఏమనుకుంటానంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఒక పేరు ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇప్పుడు 11,000 రూపాయలు ఇస్తే ఆ పిల్ల పెద్దగా పెళ్లి వరకు ఎంత అమౌంట్ వచ్చినా అమౌంట్ గుర్తింపు వస్తుంది. అది కూడా నాది ఒక T100 ట్రస్ట్ ఉందండి, మా నాన్న పేరు మీద స్టార్ట్ చేసినాను. ఆ ట్రస్ట్ ద్వారా ఇద్దాం అనుకుంటున్నానండి 11,000 రూపాయలు. ఇంకా అలాగే చనిపోయిన వాళ్ళకు ఎవరు చనిపోయినా వాళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా ఊర్లో ఎవరు చనిపోయినా 5,000 రూపాయలు మా ట్రస్ట్ ద్వారా ఇద్దామని మేము అనుకున్నాం. మేజర్ గా మీ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని అంటే మొత్తం ఖమ్మంపల్లి ఓవరాల్ గా ఎలాంటి అంటే ఎక్కువ సమస్యలతో కూడుకున్నది? సమస్యలు అంటే ఒకటే అండి, ప్రధానంగా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ సమస్య ఉంది. ప్రధానంగా ఇళ్ళ సమస్య ఏంటంటే 19 ఇండ్లు ఇంకెందుకు పెండింగ్ పెట్టారు, ఇంకా అట్లే ఉన్నది. అది దానివల్ల ఏమవుతుందంటే ఎవరు అడిగినా కానీ డబుల్ బెడ్రూమ్ మాకు రావాలి మాకు కావాలంటారు. దాన్ని ప్రధానంగా నేను అందరి దృష్టికి తీసుకెళ్ళి మన ఉన్న మండల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ దృష్టికి అందరి సపరిపాలన ఊళ్ళో గ్రామ సభ పెట్టి ఎవరికి లబ్ధిదారులు ఉన్నారు పూర్తి లబ్ధిదారులకు 100% లబ్ధిదారులు అయితేనే వాళ్ళకి ఇవ్వాలి. లేదు అలాగే లబ్ధిదారులు కానోళ్ళు వేరే వాళ్ళు చాలా మంది ఇల్లు లేని ఉన్నారు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దాని నుంచి వచ్చే ఇందిరమ్మ పథకం కానీ వీటిని సపోర్ట్ చేసి మొదటగా చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మోరులు కానీ స్ట్రీట్ లైట్లు కానీ బోర్ల వాటర్ సమస్య కానీ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లలకు ఇప్పుడు స్కూల్కు అక్కడ కాంపౌండ్ వాల్ లేదు, కాంపౌండ్ వాళ్ళ సమస్య ఉంది, అదొకటి. మా ఊరికి వైకుంఠ రథం లేదు, ఎవరైనా గరీబులు చనిపోతే ఎవరు చనిపోయినా కానీ మనకు ఒక శ్మశాన వాటిక ఉంది, శ్మశాన వాటిక కూడా పూర్తిగా డెవలప్మెంట్ కాలేదు, అది మొత్తం కంప్లీట్ కాలేదు. దాన్ని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఒక వైకుంఠ రథం అనేది గ్రామ పంచాయతీ తరఫున కానీ లేదు అంటే మా ట్రస్ట్ ద్వారా కానీ ఇద్దామని అనుకుంటున్నాను. అయితే మొత్తం మీద అయితే ఇక ఎటువైట్ అయినా సరే గ్రామంలో నేను గెలవాలనే కసితోనైతే మీరు పనిచేస్తున్నట్టు తెలుసు. ఇది గెలవాలని కసితోటి పనిచేస్తున్నాం అంటే వేరే స్వలాభం గురించి కాదు, వేరే సొంతంగా ఏదో సంపాదించుకోవాలనే విషయం కొద్ది కాదు. గ్రామానికి నా తరఫున చేస్తే నా గుర్తింపు, నా పేరు ఉండాలి, లేదా మా నాన్న పేరు ఉండాలి. దానివల్ల నేను ఏమనుకుంటున్నా అంటే నన్ను గెలిపించిన ప్రజలకు కూడా వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలి. ప్రతిదీ కూడా వాళ్ళకి ఏ సమస్య లేకుండా సొంత డబ్బులు పెట్టుకొని చేద్దామని అనుకుంటున్నాను. మొత్తం అంటే ఇలాంటి నాకు అంటే ప్రభుత్వం తరఫున కాకుండా నేనే నా సొంత డబ్బులతోనే నేను ఇప్పటికి ఇన్ని కార్యక్రమాలు చేసిన. ఇప్పుడు కూడా ఒకవేళ నన్ను ఊర్లో గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఇప్పుడు కూడా అన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్తున్నాను. తప్పకుండా అండి, ఎందుకంటే నేను వచ్చిన ఉద్దేశమే అది. ఒకవేళ ఇప్పుడు చెప్తున్నటువంటి మీ మాటలన్నీ గెలిచిన తర్వాత కూడా మీరు ఇవే మాటలు మాట్లాడతారా? 100% నేను ఒక 100 మందిలో ఒక బాండ్ రాసి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రజల దగ్గరకు వచ్చి మీరు చెప్తున్న మాటనే. ఇప్పుడు నేను సిద్దిపేటలో ఉంటా, 90%
ఊర్లోకి వస్తామని అంటున్నారు. చాలా మంది గెలిచిన తర్వాత కథ మీద పోయి అంటే బయట ఎక్కడున్నా కానీ పోనీ అయితే లాభడతలేరని ఎన్నో వార్తా కథనాలు చూసినాం, ఎన్నో చూసినాం. అవునండి, మీరు చెప్పేది వాస్తవమే, అలా జరగవచ్చు, జరుగుతుంది కూడా. మాకు సిద్దిపేట అనేది జస్ట్ 10 కిలోమీటర్స్ అండి కింద. నేను సిద్దిపేటలో ఉన్న ఖమ్మంపల్లి ఉన్న ఒకటే, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండట్లేదు. ఏ సమస్య ఉన్నా నేను వ్యాపార వృత్తిపరంగా నేను సిద్దిపేటలో ఉంటున్నాను. నా వ్యాపారం అంతా మా గ్రామం చుట్టూ జరుగుతుంటుంది. దగ్గర 90% మా గ్రామం చుట్టూ జరుగుతుంటుంది. అలాంటప్పుడు నేను నిత్యము ప్రజలలోనే ఉంటాను. నేను గ్రామంలో నేను ఎలాంటి పదవి లేనప్పుడు, ఎలాంటి రాజకీయ స్వలాభంగా లేనప్పుడే నేను సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నాకు అవకాశం కల్పించి, గ్రామంలో అవకాశం కల్పిస్తే నేను 100% నేను ఈ గ్రామాన్ని సేవ చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు అంటే మీ ఓన్గానే మీరు కష్టపడి ఓన్గానే ఇవి అన్ని సంపాదించుకుంటారు? అవునండి, నేను సొంతంగానే, నాకు బై గాడ్ గిఫ్ట్ నేను చేసేది రియల్ ఎస్టేట్ అండి. దానివల్ల వచ్చిన సంపాదన, నేను నా కుటుంబం బాగానే ఉంది. దాంతోపాటు ప్రజలకు సేవ చేయాలి, నలుగురికి సేవ చేయాలి. ఆ నలుగురికి మనకి, ఎందుకంటే మనం పుట్టిన ఊరు కదండి పెద్ద. నేను ఈ ఊర్లో కాదు, పక్క ఊర్లో కూడా సేవ చేస్తాను. వేరే దగ్గర వచ్చిన నిరుపేదలకు కూడా పుస్తమంటలు, బియ్యం, పెళ్లిళ్ళకు చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాను. అది సేవా కార్యక్రమం కొనసాగించుకుంటూనే ఊరు అభివృద్ధి చెందాలి. దానికి నేను ముందుకు వచ్చినాను. అది నాకు గ్రామం సంబంధించిన ప్రజలు కానీ, పెద్దలు కానీ అందరూ దీవెనలు ఉంటే. ఖమ్మంపల్లి గ్రామ ప్రజల నుంచి మీరు కోరుకునేది ఏంటిదన్న? ఒకటే అండి, నేను ఒకటే అండి, మీ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే, నేను ఏదో స్వలాభం గురించి నేను ఇక్కడ రాలేదు, ఏదో సొంతగా ఏదో చేయాలని రాలేదు. గ్రామ అభివృద్ధి గురించి, గ్రామంలో ఉన్న చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు అన్నిటికీ అందరి సమక్షంలోనే, ఏ ఫండ్స్ వచ్చినా ఏది వచ్చినా గ్రామం అందరి సమక్షంలోనే నేను ఖర్చు పెడతాను. అలాగే నేను ఖర్చు అవి పెట్టకుండా సొంత డబ్బులతోటి నా యొక్క ట్రస్ట్ ఉందండి, ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాను. అలాగే నేను ఒకటి చెప్తున్నాను, మరి చివరిగా, నేను ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే మీరు నన్ను గల్లబట్టి గుంజి కొట్టొచ్చు, అది మీకు అధికారం ఇస్తున్నాను. నేను దాని గురించి మీ అందరి మందిలో బాండ్ రాసిస్తాను, దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నలుగురు ఏదో మాట తప్పి నేను చెయ్యను, కాదు, నన్ను డబ్బులు తీసుకురు కదా అన్నాడు, ఇది చేసిరు కదా అని చెప్పి నేను ఏది చెప్పను. నేను ఊరి అభివృద్ధి గురించే, ఊరికి సేవ చేద్దామనే వచ్చినానండి. మీ చల్లని ఓటేసి మీ దీవెనలు ఇస్తే నేను సర్పంచ్ గెలిచి మీ యొక్క దీవెనలు, మీ యొక్క సమస్యలు తీర్స్తానండి. అలాగే మీ యొక్క ఏ సమస్య ఉన్నా, మీ ప్రతి సమస్య నా సమస్య అనుకొని మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా నేను ముందుండి చేస్తానండి. రైట్, చూస్తున్నాం కదా, కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా నేను నా సొంత డబ్బులతోనే ఊర్లో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసినాను. నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఏ ఆపద ఉన్నా నేను ముందటికెళ్ళి నిలబడ్డాను. కేవలం ఇది ఎన్నికల కోసం కాదు, ఎన్నికల గెలుపోటములు సహజం, నేను ఎన్నికల కోసం కాదు. అయినా కానీ ఒకవేళ ఓడిపోయినా ప్రజలతోనే ఉంటా, ప్రజల దగ్గరనే ఉంటా, ఏ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటా. చాలా మంది అంటున్నారు ఏంటంటే, నేను ఊర్లో ఉండా, బయట ఉంటాడు, మరి ఊరును పట్టించుకుంటాడు అంటే, అది కాదు. నేను పొద్దున లేస్తే ఊర్లోనే ఉంటా, 100% ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదిస్తే నా సొంత డబ్బులతోని ఊరును డెవలప్మెంట్ చేస్తా. ప్రతి ఊర్లో ఆడబిడ్డ పుడితే 11,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తా అని చెప్పి కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. చూస్తూనే ఉన్నారు. మరి ఖమ్మంపల్లి గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తారా ఏంది అనేది అయితే రిజల్ట్ తర్వాతనైతే చూద్దాం. రైట్, చూస్తూనే ఉన్నది మన కర్తవ్యం. నేను మీ మేరుగు రాజేష్, సిద్దిపేట.